ముఖ్యంగా ఐడి కార్డ్స్ చెక్ చేసుకుంటూ మరి చంపడం జరిగిందని చెప్పేసి వార్తలు 200 మంది ఎంటర్ అయ్యి అది ఎంత కిరాతంగా క్రూరంగా చంపడం జరిగింది వాళ్ళని. మహిళలను కాకుండా పిల్లలను కాకుండా వాళ్ళని క్రూరంగా చంపడం జరిగింది. దీన్ని చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి విషయాలని. ఎందుకంటే ఈ ఉగ్రవాదాలని అణచివేయడానికే మేము ఇంత బలగాలని మనం ఎంత ఫోర్సెస్ని పెడుతున్నాము. దాన్ని అంచుకొని వీళ్ళు ఇలాంటి చర్యలు చేస్తున్నారు. సో అందుకే మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ని ఇవాళ ఎన్నికలు ఉన్నాయి, మనం ఎంఐఎంని బాయ్కాట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి మన భారతదేశంలో. మన భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మేము నిన్న ప్రెస్ మీట్ కూడా చేయడం జరిగింది. కానీ వాళ్ళు అంతర్గతంగా కుమ్మక్కైపోయారు. ఎందుకంటే ఇద్దరు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకతాను దారలే, ఇద్దరు కూడా కుమ్మక్కై ఇప్పుడు ఎంఐని గెలిపించి మళ్ళీ మన భారతదేశానికి వీళ్ళు ఒమ్ము చేస్తురా కొమ్ము చేస్తురా అని మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం అదే విషయాన్ని.